జిల్లాలోని నారాయణ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి, అల్లుడు గంట రవితేజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగులు, విద్యార్థులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే నారాయణ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 500 మందికి పైగా పాల్గొని రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రమాదేవి మాట్లాడుతూ నారాయణ విజయాల వెనుక ఉన్న అంకితభావం, క్రమశిక్షణ, సమాజ సేవా దృక్పథం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. గంటా రవితేజ మాట్లాడుతూ నారాయణ ఎందరికో స్ఫూర్తిని తెలిపారు. మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ పి. శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నారాయణ సంస్థల్లో పనిచేసే వారందరికీ నేడు పండుగ రోజని తెలిపారు. ప్రతి ఉద్యోగి నారాయణ సంస్థల్లో పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల ఓఎస్డీ సాంబశివారావు, ఎస్టేట్ మేనేజర్ మునిశంకర్, ఆపరేషన్స్ హెడ్ రామారావు, విద్యాసంస్థల సిబ్బంది, ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మీకందరికీ తెలుసు, విద్యారంగంలో అసాధారణ ప్రతిభ కనపరిచి స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఎంతో గొప్పగా అప్పట్లోనే గోల్డ్ మెడలిస్ట్ అయిన మన చైర్మన్ గారు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపడానికి విద్యా సంస్థలను స్థాపించి దేశంలోనే ఒక గొప్ప విద్యా వ్యవస్థని ఏర్పరిచినటువంటి మహోన్నత వ్యక్తి మన ప్రియతమ నారాయణ సార్. ఆయన యొక్క నాయకత్వంలో నడిచినటువంటి ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతోమంది వైద్యుల్ని, ఇంజనీర్లని, శాస్త్రవేత్తల్ని, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేసినటువంటి ఘనత మన విద్యా సంస్థలది. దీనన్నింటికీ మొదటి నుంచి మార్గనిర్దేశకం చేసి అందరినీ ఒక ప్రాపర్ వేలో పెట్టి స్టూడెంట్స్ని డిసిప్లిన్లో నడిపించి ఫ్యాకల్టీని ఆయన దగ్గర పనిచేసి అందరినీ కూడా ఎంతో ఉన్నతంగా ఆదరిస్తూ అభిమానిస్తూ వాళ్ళ చేత ఎంతవరకు మన స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి ఎంత గొప్పగా సేవ చేయాలో లేదా విద్యారంగంలో వాళ్ళని అభివృద్ధి పరచాలో మనకి దాని మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారాయణ సార్. ఇంకో విషయం, నారాయణ సార్ కేవలం విద్యావేత్త మాత్రమే కాదు, విజనరీ లీడరే కాదు, విజనరీ అకాడమిషియనే కాదు, గత 10-15 సంవత్సరాలుగా ఈ రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి, పేదలకి, నిరుపేదలకి వైద్య సేవలు అందజేస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ సార్. మీకు అందరికీ తెలుసు, నేత్రజ్యోతి ఈరోజు ఎంత ఫేమస్ అయిందో, నారాయణ ఆరోగ్యం వస్తు ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఇది ఫేమస్ అయిందంటే కేవలం మన యొక్క వైద్య సేవల వలన, నారాయణ సార్ యొక్క కమిట్మెంట్ వలన. ఎంత ఖర్చు అయినా సరే పేదలకి వైద్యాన్ని అందించాలి, నిరుపేదలకి వైద్యాన్ని అందించాలి. నేత్రజ్యోతి అనే ఒక కార్యక్రమం ద్వారా, నారాయణ ఆరోగ్యం వస్తు అనే కార్యక్రమం ద్వారా, మాతృశ్రీ అనే పథకం ద్వారా ఎంతమంది బిడ్డలకి మంచి జీవితాన్ని ప్రసాదించారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన యొక్క ఈ దిశానిర్దేశాన్ని కానివ్వండి, ఆయన యొక్క బాధ్యతలను కానివ్వండి, ఆయనకున్నటువంటి విజన్ కానివ్వండి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బర్త్డే అన్నప్పుడు ఎవరికైనా విష్ చేస్తుంటే వి జస్ట్ సింగ్ a song హ్యాపీ బర్త్డే. సో ఐ జస్ట్ వాంట్ యూ ఆల్ టు జస్ట్ గివ్ a few blessings to our dear founder Dr. P. పొంగూరు నారాయణ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ నారాయణ సార్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సాధారణంగా మనం ఎప్పుడూ ఒకటి చూస్తూ ఉంటాం, అంటే ఎవరి లైఫ్లో వాళ్ళే హీరోస్ అనుకోండి, బట్ మనం ఒక హీరో గురించి మాట్లాడుకోవాలి. అది మన ప్రియతమైన ఫౌండర్ పొంగూరు నారాయణ గారు. ఒక చిన్న పేద కుటుంబం నుంచి పుట్టి 1979లో ఒక 10 మంది విద్యార్థులతో మొదలుపెట్టిన ఆయన ఈరోజు మనందరూ గర్వపడేలాగా దేశవ్యాప్తంగా 10 లక్షల పైగా స్టూడెంట్స్ని ఆయన
గైడెన్స్ ఇస్తూ ఆయన నడుపుతున్నారంటే నిజంగా దాని అందరికీ మనం ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి పుట్టించినందుకు. సో భగవంతుడా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పుట్టించినందుకు. అండ్ మీరు అందరికీ తెలుసు, ఎంతో కష్టంతో ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తూ మీ అందరి కృషితో, పేరెంట్స్ సపోర్ట్, అలాగే మేనేజ్మెంట్ తరపు నుంచి దే ఆర్ గివింగ్ ఆల్ ద బెస్ట్ ఎఫర్ట్స్. ఎల్లప్పుడూ వాళ్ళకి ఆ నీడ్ అనేది లేకపోయినా వాళ్ళు ఎంతో కష్టపడుతూ మీ అందరికీ సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఎస్పెషలీ రమా మేడం కూడా. షీఈస్ గివింగ్ హర్ ఆల్ ద బెస్ట్. మనందరి తరపు నుంచి లెట్స్ మేక్ అ ప్రామిస్, ఈ వ్యవస్థని మనం వచ్చే జనరేషన్స్ కూడా, ఆయన 150th బర్త్డే అవునండి, 200th బర్త్డే కూడా ఇంతే విధంగా ఇంకా గ్రాండ్ స్కేల్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనము రవితేజ సార్ చెప్పారు నారాయణ గారి గురించి. నారాయణ గారి బర్త్డే ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మనమందరం గ్యాదర్ అయ్యాము, ఫౌండర్స్ అని. ప్రతి ఒక్కరికి విజన్ అనేది ఉంటుంది, కానీ ఆ విజన్, ఆ ఎయిమ్ని ఎట్లా రీచ్ అవ్వాలి అనేది నారాయణ గారి నుంచి నేర్చుకోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పర్టిజం ఉంటుంది. హీఈస్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఫ్రమ్ ద బిగినింగ్. 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్. ఆ తర్వాత ఆ ఇయరే బ్రహ్మానంద రెడ్డి పాస్ వచ్చి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయటం వలన అప్పుడు పాస్ అయ్యారు. ఆ పాస్ అవ్వటము, గ్రేస్ మార్క్స్తో పాస్ అవ్వటం అనేది ఇట్ వాజ్ లైక్ ఏ బ్లో ఫర్ హిమ్. అది దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఆ రోజు మొదలుపెట్టిన హార్డ్ వర్క్, 10th క్లాస్ అయిన వెంటనే మొదలుపెట్టిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంటిన్యూ అవుతున్నాయండి. ఆ రోజు మొదలు పెడితే ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నాకు తెలిసి రెస్ట్ తీసుకున్న రోజు ప్రత్యేకించి అనేది అయితే నేను చూడలేదు. 1985 నుంచి నేను నారాయణ గారితో అసోసియేట్ అవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ సేమ్ ఉంటుంది. ఈవెన్ బెడ్ మీద పడుకున్నా కూడాను ఉదయం ఒక 4 కాల్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ మినిట్ నుంచి, నిద్ర నుంచి మేల్కొన్న ఆ మినిట్ నుండి రాత్రి మళ్ళీ బెడ్ మీద పడుకోవడానికి వచ్చేంత వరకు లాస్ట్ ఇంకొక ఫోన్ కాల్తో ఏదైనా అయిన తర్వాత నిద్రపోవడం జరుగుతుంది. ఈ మధ్యలో ఎక్కడ ఒక్క నిమిషం కూడా గ్యాప్ అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. మేబీ ఆ రోజు డైరెక్ట్గా ట్యూషన్స్ చెప్తూ ఉండేవాళ్ళు ఇనీషియల్గా. ఆ తర్వాత ఒక గ్రూప్గా 3 సబ్జెక్ట్స్, ఓన్లీ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. 3 సబ్జెక్ట్స్ కలిపి ఒక ట్యూషన్ పాయింట్ లాగా స్టార్ట్ చేయటం జరిగింది. కోచింగ్ సెంటర్ అనటం జరిగింది. ఆ తర్వాత జూనియర్ కాలేజెస్కి ఎక్స్పాండ్ అయింది. ఆ తర్వాత ప్రొఫెషనల్ కాలేజెస్ లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ దెన్ మెడికల్ కాలేజ్. ఈ విధంగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. అది ఎలా పెరుగుతూ వచ్చిందో అదేవిధంగా తన నెంబర్ ఆఫ్ అవర్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరగడం అని చెప్పలేమండి. ఎందుకంటే డేలో ఫిక్స్ అయింది 24 hours కదా. సో ఆ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కనుక డేలో కనుక పెరిగితే ఆయన వర్కింగ్ నెంబర్ కూడా ఇంకా పెరిగి ఉండేదేమో. కాబట్టి డేకి నెంబర్ ఆఫ్ అవర్స్ ఫిక్స్డ్ కాబట్టి నారాయణ గారి నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కూడాను మినిమం 18. హిస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఈజ్ మినిమం 18. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్ అండ్ ద ఫోకస్. అండ్ ఇంకొకటండి, హార్డ్ వర్కింగ్. హీఈజ్ ఏ హార్డ్ వర్కర్. ఎందుకంటే అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఒక రూమ్ సపరేట్గా ఉండేది. ఆ రూమ్లో కూర్చొని ఆ రూమ్కి తలుపేసేసుకునేవాళ్ళు. లోపల కూర్చొని బండిల్ ఆఫ్ పేపర్స్ పెట్టుకొని దాని మీద వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పేపర్స్ ఎప్పుడైతే పూర్తయిపోతాయో అవి బయటకి ఇచ్చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అయితే నాకు పెళ్ళైన కొత్తలో నాకు చెప్పింది, అన్న ఎప్పుడెప్పుడు ఆ పేపర్స్ బయటకి ఇస్తాడని చూసేవాళ్ళం. అప్పుడు పాత పేపర్లు కొనడానికి ఒక షాపులు ఉండేవన్నమాట. వెళ్ళి ఆ పాత పేపర్లన్నీ అక్కడ షాప్లో అమ్మేసి వచ్చేవాళ్ళు. సో ఆ విధంగా నాకు పెళ్ళిళ్ళ కొత్తల్లో వాళ్ళ సిస్టర్స్ నాకు చెప్పిన విషయాలన్నమాట. సో ఆ హార్డ్ వర్కింగ్, ఫోకస్ అండ్ దీంతో పాటు ఇంకొకటండి, ఏదైనా ఒక పని మొదలు పెడితే దానికి పూర్తవటానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో. ఒకవేళ అది జరగదేమో అనిపించవచ్చు, ఇది జరగకపోవచ్చు, ఇది జరగదు అని ఒకవేళ అనిపించేసినా కూడాను ఎండ్ పాయింట్ దాకా, లాస్ట్ మినిట్, లాస్ట్ సెకండ్ వరకు కూడాను ఏమేమి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ ట్రై చేయాల్సిందే, జరగదు అన్నా కూడాను. సో ప్రతి దానికి టు ద ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం దాన్ని 100% ఎఫర్ట్స్ ఇవ్వందే దేన్ని కూడా వదిలిపెట్టండి, టు ద లాస్ట్ సెకండ్. దట్ ఈస్ హిస్ ఫోకస్, విజన్ అండ్ డెడికేషన్ అండ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ హిమ్. సో మనము స్ఫూర్తిగా తీసుకోవాల్సిన కొన్ని
కొంతమంది మనుషులు వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఉంటే దానిలో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళం, మేబీ అది స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మనము వర్క్ చేస్తున్న ఏరియా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, లేదు మన ఫ్యామిలీలో కూడా అయి ఉండొచ్చు, ఏదైనా కూడాను ఈ విషయాన్ని అయితే మనం ఖచ్చితంగా ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చండి. అది దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ అవర్ ఫౌండర్. విద్యకు చిరునామా, సేవకు ప్రతిరూపం, విజయాలకు మార్గదర్శం, అది మీ వ్యక్తిత్వం. కలలను లక్ష్యాలుగా మార్చి, లక్ష్యాలను విజయాలుగా మలిచి, లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన డాక్టర్ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.